నమస్కారం. రేడియో ప్రసారాల్లో ఒక అత్యంత విలువైన, మనందరికీ సౌకర్యాన్ని, ఆనందాన్ని పదింతలు పెంచేటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. మనకి రేడియో ప్రసారాలు రెండు రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఒకటి అనలాగ్ ప్రసారాలు, రెండోది డిఆర్ఎం ప్రసారాలు. దీన్ని డిజిటల్ ప్రసారాలు అని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి విజయవాడ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రాల పరిధిలో ఈ అనలాగ్ డిజిటల్ రేడియో ప్రసారాలు ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రాల నుంచి డిఆర్ఎం డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసారాలు గత కొంతకాలంగా ప్రసారం అవుతున్నాయి. ఈ డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసారాల్ని ప్రస్తుతం ఈ ప్రాంతాలలో మనం కొనుక్కుని ప్రయాణించే కార్లల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మనం కారులో ప్రయాణిస్తూ చాలా నాణ్యత కలిగినటువంటి ప్రసారాలు, పాటలు, పెద్దల ప్రసంగాలు, ఇతర కార్యక్రమాల వివరాలు చాలా స్పష్టంగా, ఎంతో వివరంగా వినేందుకు వీలు కలుగుతోంది. హైదరాబాద్ ఆకాశవాణి ప్రసార పరిధిలో సుమారు 6 లక్షల కార్లల్లోనూ, విజయవాడ ఆకాశవాణి ప్రసార పరిధిలో సుమారు 3 లక్షల కార్లల్లోనూ, అలాగే విశాఖపట్నం ఆకాశవాణి పరిధిలో ఉన్న 3 లక్షల కార్లల్లోనూ ఈ డిఆర్ఎం ప్రసారాలు వినేటువంటి సదుపాయం, అవకాశం మనకి అందుబాటులో ఉంది. అయితే ఈ అవకాశం గురించి, ఈ సదుపాయం గురించి మనందరికీ పూర్తిగా తెలియాలి. చాలామందికి ఈ సమాచారం లేక ఈ సదుపాయాన్ని వాడుకోవట్లేదు. అందుకని ఈ సదుపాయం గురించి, ఈ సాంకేతిక విలువల గురించి తెలియచెప్పాలని డాక్టర్ కృష్ణారావు గారు తను ఎంతో కృషి చేసి వివిధ ప్రాంతాల్లో పర్యటించి విశ్వవిద్యాలయాలు, ఆకాశవాణి కేంద్రాలు, ఇతర కార్యాలయాలకు వెళ్ళి ఈ డిజిటల్ ప్రసార వివరాల్ని తెలియచేస్తూ తన ఎంతగానో పరిశోధించినటువంటి విషయాల్ని తెలియచేస్తున్నారు. ఆయన కృషి, కృష్ణారావు గారి శ్రమ ఎంతైనా అభినందనీయం. ఆయన కృషి వల్ల మనందరికీ ఈ ప్రసార ఆనందం పదింతలు తప్పకుండా పెరుగుతుంది. అందుకొని ఆనందిద్దాం. అలాగే ఈ డిఆర్ఎం ప్రసారాలు ఒకే ఫ్రీక్వెన్సీ పైన 3 వరకు ఆడియో ఛానళ్ళు, ఒక జనరలైజ్ డేటా సర్వీస్ని కూడా మనం అందుకోవచ్చు. అనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం డిజిటల్ రేడియో ప్రసారాల్ని సైమల్ కాస్ట్లోను, అలాగే అనలాగ్ ప్రసారాలు లేని సమయంలో, అంటే మధ్యాహ్నం పూట 3 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఈ డిఆర్ఎం ప్రసారాల్ని చాలా స్పష్టంగా, ఆనందకరంగా, మనకి సంతృప్తికరంగా వినేటువంటి సౌకర్యం ఉంది. ఈ సౌకర్యాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఈ సౌకర్యం అందుబాటులో ఉంది అన్న విషయం తెలియాలనే డాక్టర్ కృష్ణారావు గారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పరిశోధించి, శ్రమించి అందరికీ ఈ విషయాన్ని అందజేస్తున్నారు. వీటిలో వాతావరణం, ట్రాఫిక్ అప్డేట్సు, రహదారుల్లో రాకపోకల వివరాలు, వాహన రద్దీ, ఇలాంటివన్నీ కూడా సుస్పష్టంగా అందుకునేటువంటి అవకాశం ఉన్నాయి. అత్యంత నాణ్యమైన ఈ డిఆర్ఎం డిజిటల్ రేడియో ప్రయోగాత్మక ప్రసారాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 729 కిలోహర్ట్జ్ పైన, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 828 కిలోహర్ట్జ్ పైన, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి 918 కిలోహర్ట్జ్ పైన మనకి అందుబాటులో ఉంటాయి. వీటిని అందుకుంటే మన ఆనందం అపరిమితంగా పెరుగుతుంది. వీటిని ఈ ఫ్రీక్వెన్సీల్లో సుస్పష్టంగా వినొచ్చు.
మీ కొత్త కార్ రేడియోలో డిఆర్ఎం డిజిటల్ రేడియో ప్రసారాలు ట్యూన్ చేసుకోండి. అత్యంత అద్భుతమైన సౌకర్యవంతమైన ఈ డిఆర్ఎం ప్రసార వివరాల కోసం www.prasarabharati.gov.in దాంట్లో కానీ, అలాగే సాంకేతిక వివరాల కోసం www.drm.org వెబ్సైట్లలో మనం అందుకోవచ్చు. ఈ వివరాలని, సాంకేతిక సహాయాన్ని అందచేస్తున్న డాక్టర్ కృష్ణారావు గారు ఎంతైనా అభినందనీయులు. వారికి అభినందిస్తూ మనం వారికి ధన్యవాదాలు కూడా తెలపాలి. వీటితో పాటు మీరు ఈ సౌకర్యాలని అందుకుని ఆనందాన్ని పరింతలు పెంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం.